Hello everyone. Andhra Pradesh Medical Services Recruitment Board APMSRB ఆయుష్ డిపార్ట్మెంట్ గొల్లపూడి విజయవాడలో గల వివిధ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇందులో మొత్తంగా 107 పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇందులో మొదటిగా ఈ యొక్క పోస్టుల సంఖ్య అనేది పెరగచ్చు లేదా తగ్గచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎంపికైన అభ్యర్థులు ఎలాంటి ప్రైవేట్ ప్రాక్టీసెస్ చేయకూడదని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్స్ ఎంపిక విధానం అనేది మొత్తం 100 పాయింట్లకు గాను 75% మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆధారంగా, 10 పాయింట్లు అనేవి ఇంటర్న్షిప్ మరియు అవసరమైన అర్హత పూర్తి చేసిన తర్వాత పూర్తయిన ప్రతి సంవత్సరం సర్వీస్కు కేటాయించబడతాయి. నెక్స్ట్ 15 పాయింట్లు అనేవి ప్రీవియస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన అనుభవం, సర్వీస్ వెయిటేజీ ఆధారంగా ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అర్హతలు చూస్తే కనుక సో ఇందులో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ పేరు, శాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్. సో ఇందులో ఫస్ట్ పోస్ట్ పేరు స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, కాంట్రాక్ట్ బేసిస్, శాలరీ అనేది 75,000 రూపాయలు పర్ మంత్. అర్హతలు చూస్తే కనుక తప్పనిసరిగా డిగ్రీతో పాటు ఆయుష్ మరియు MBA, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్, HR, మాస్టర్స్ ఇన్ హెల్త్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. AICTE గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణులై ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రభుత్వ లేదా PSU లేదా ప్రఖ్యాత ప్రైవేట్ రంగ సంస్థలలో పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాంలో 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ఫైనాన్స్ మేనేజర్, కాంట్రాక్ట్ బేసిస్, శాలరీ అనేది 50,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ అర్హతలు తప్పనిసరిగా MBA ఫైనాన్స్ లేదా MCOM లేదా CA లేదా ICWAలో డిగ్రీ కలిగి ఉండాలి. AICTE గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఉత్తీర్ణులై ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ప్రభుత్వం లేదా ఏదైనా ప్రఖ్యాత సంస్థలో ఒక ప్రధాన కార్యక్రమం, ప్రాజెక్ట్ యొక్క ఫైనాన్స్ మేనేజ్మెంట్లో 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్, ప్రభుత్వ అకౌంటింగ్, నిధులు ప్రవాహ నిర్వహణ, వినియోగ ధృవీకరణ పత్రాలు మరియు ప్రభుత్వ విభాగంలో పథకాల వారీగా ఖర్చు నివేదికలు అందించడంలో అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా ఫ్రెండ్స్. నెక్స్ట్ శాలరీ అనేది 50,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది ఈ యొక్క 3 పోస్టులకు కూడా ఏజ్ లిమిట్ అనేది మినిమం వచ్చేసి 21 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 60 సంవత్సరాలు. నెక్స్ట్ అర్హతలు అనేవి ఆయుష్ మరియు MBA, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, మాస్టర్స్ ఇన్ హెల్త్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ 2 సంవత్సరాలతో సహా డిగ్రీ కలిగి ఉండాలి. నెక్స్ట్ AICTE గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ఉత్తీర్ణులై ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాంలో 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ సైకియాట్రిస్ట్, హోమియో కాలేజీలు అండ్ ఆసుపత్రుల్లో ఆన్కాల్ ప్రాతిపాదిక కాంట్రాక్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ శాలరీ అనేది 15,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 42 సంవత్సరాలు. అర్హతలు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ద్వారా అందించబడిన MD సైకియాట్రీ డిగ్రీని కలిగి ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ ఆయుష్ డాక్టర్, ఆయుర్వేదం, కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రెండ్స్. శాలరీ అనేది 40,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ అర్హతలు అనేవి తప్పనిసరిగా కేంద్ర చట్టం లేదా రాష్ట్ర చట్టం లేదా తాత్కాలిక చట్టం క్రింద స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఒక విశ్వవిద్యాలయం ద్వారా BAMS డిగ్రీని కలిగి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సిక్స్త్ ఆయుష్ డాక్టర్, హోమియో, కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రెండ్స్. శాలరీ అనేది 40,000 రూపాయలు. ఏజ్ లిమిట్ అనేది మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 42 సంవత్సరాలు. అర్హతలు చూస్తే కనుక BHMS డిగ్రీని చేసిన వారు అర్హులు ఫ్రెండ్స్. లేదా UGC లేదా రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైనా చట్టబద్ధమైన బోర్డుచే గుర్తింపు పొందిన సంస్థలో
హోమియోపతిలో కనీసం 4.5 సంవత్సరాల వ్యవధి కలిగిన సాధారణ సంస్థాగత అధ్యయనం కోర్సును పూర్తి చేసిన వారు అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ 7వది ఆయుష్ డాక్టర్ యునాని కాంట్రాక్ట్ బేసిస్ ఫ్రెండ్స్. శాలరీ అనేది 40,000 రూపాయలు. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 42 సంవత్సరాలు. అర్హతలు అనేవి BUMS డిగ్రీని చేసిన వారు అర్హులు లేదా UGC చేసిన వారు అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th యోగా ఇన్స్ట్రక్టర్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఫ్రెండ్స్. శాలరీ అనేది 27,500 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 42 సంవత్సరాలు. నెక్స్ట్ అర్హతలు అనేవి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ద్వారా అందించబడిన BNYS లేదా BAMSతో పాటు యోగాలో డిప్లొమా లేదా MSc యోగా డిగ్రీని కలిగి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సర్టిఫికేట్ అనేది AICTE ద్వారా గుర్తింపు పొంది ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. SC ST BC మరియు EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వికలాంగులకైతే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ OC అభ్యర్థులకు 1000 రూపాయలు, SC ST BC EWS మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వికలాంగులకైతే 750 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మరియు మిగతా స్టేట్స్ అభ్యర్థులకు OC కేటగిరీ కింద 1000 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు లోకల్ అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్ లోకల్ అభ్యర్థులు మాత్రమే అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ లోకల్ జోన్స్ అనేవి చూడండి ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఆధారంగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అనేది 15 నవంబర్ 2025. నెక్స్ట్ ఆన్లైన్లో ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.